మీ డీజిల్ ఇంజన్ కి అస్సలైన దమ్ ఎకో బ్లూ. ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారుతోంది అనేది పెద్ద చర్చగా మారింది. కానీ అంతకంటే ముందు ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఫుడ్ ప్రాసెసింగ్ హబ్గా మారుతుంది. ఎందుకని అంటారా, ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీలు, జాతీయ స్థాయి కంపెనీలు ఏపీని ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించి ముఖ్యంగా రాయలసీమని కేంద్రంగా ఎంచుకుంటున్నాయి. క్యాంపా కోలా ప్రాజెక్ట్ గురించి మనకు తెలుసు. రిలయన్స్ ఇండస్ట్రీస్ పెద్ద ఎత్తున క్యాంపా కోలాకి సంబంధించినటువంటి ఒక యూనిట్ని ఏపీలోనే రాయలసీమలోనే పెట్టబోతుంది. మరీ ముఖ్యంగా కర్నూలు, అనంతపురం మధ్య ఉన్నటువంటి ప్రాంతంలో. అలానే కుప్పంలో ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించినటువంటి అమూల్ డైరీ ఫార్మ్స్ కూడా అక్కడ ఏర్పాటవుతున్నాయి. ఇప్పుడు తిరుపతిలో రోజుకి 1,00,000 లీటర్ల ఐస్ క్రీమ్ ఉత్పత్తి చేసేటువంటి సామర్థ్యంతో హ్యాంగో కంపెనీ ప్రారంభించారు. ఈ హ్యాంగో కంపెనీ ఏంటి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, కొత్తగా వింటున్నాం ఈ పేరు అని అనుకుంటున్నారా? హ్యాంగో అనేది దక్షిణ భారతదేశంలో మోస్ట్ పాపులర్ ఐస్ క్రీమ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. దీని గురించి వివరాలు మీకు మరింత వివరంగా వివరించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇది హ్యాంగోకి సంబంధించినటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్ని చూసే ముందర రాష్ట్రంలో తిరుపతి హ్యాంగో కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైటు. ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో కొంచెం తక్కువ మందికి పరిచయం అయి ఉండొచ్చు, కానీ ఇది దక్షిణాది మొత్తాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి ఐస్ క్రీమ్. కేరళ ఇక్కడ ఒక్కసారి మనం ఇది చూస్తే కనుక, ఈ మ్యాప్ చూస్తే కేరళ, తమిళనాడు ప్రారంభమైంది, కర్ణాటకలో మ్యాంగ్లూరు కేంద్రంగా ప్రారంభమైనటువంటి సంస్థ ఇది. అటు మహారాష్ట్ర, గోవా విస్తరించింది, ఇటు కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సదరన్ పెనిన్సులా మొత్తాన్ని కూడా కవర్ చేస్తున్నటువంటి ఐస్ క్రీమ్ కంపెనీ అనమాట. 23 years ఎక్స్పీరియన్స్, 7 states, ఓన్లీ 1 choice. ఇది వీళ్ళ నినాదం. సో అన్నిట్లో అవైలబుల్ ఉంది. హ్యాంగో కంపెనీకి సంబంధించింది ఒక భారీ ప్లాంట్ని ప్రారంభించారు ఒక 4-5 రోజుల క్రితం. ఈ ప్లాంట్ ప్రారంభానికి సంబంధించినటువంటి హడావుడి ఏది పెద్దగా జరగలేదు. సింపుల్గా ప్రారంభోత్సవం చేశారు. స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల్ని, మఠాధిపతుల్ని మాత్రమే ఆహ్వానించారు. కానీ దీని కెపాసిటీ చూస్తే మాత్రం రోజుకి 1,00,000 లీటర్ల కెపాసిటీతో ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్లాంట్ అనమాట ఇది. తిరుపతి కేంద్రంగా జరుగుతున్నటువంటి కంపెనీది ప్రారంభోత్సవం అయిపోయింది. ఏర్పాటు చేయడం కాదు, ఇది ప్రారంభోత్సవం అయిపోయింది. సుమారు 200 మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. లోపల ప్లాంట్ లోపల కూడా కొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏర్పాటు అయింది. ఇవి కొంతమంది నాయకులు వెళ్ళి పరిశీలించారు, ఐస్ క్రీమ్లు టేస్ట్ చేశారు, ఎలా ఉంది ఏంటనే దాని మీద కూడా చర్చ జరిగింది. సో 250 మందికి డైరెక్ట్ జాబ్స్ వస్తాయి. మరి కొంతమంది దీని మీద ఆధారపడి బతికేటువంటి అవకాశం ఉంటుంది. హ్యాంగో కంపెనీ ఒక 2 అన్నదమ్ముల స్ఫూర్తి, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ఒక ఆసక్తితో దీన్ని ఒక ప్రోడక్ట్గా డెవలప్ చేయాలని చెప్పని తీసుకొచ్చి 1997లో చేసినటువంటి ప్రారంభం అనమాట. అక్కడి నుంచి ఇది పుంజుకుంది. అలానే ఈ హ్యాంగో కంపెనీకి ఉన్నటువంటి ట్రాక్ రికార్డు, దానికి ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫుడ్ విషయంలో ఇప్పుడు మనం ఎక్కువ భయపడేది ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్లో వచ్చేటువంటి కలర్స్ కానీ, హానికరమైనటువంటి రసాయనాలు కానీ, వీటన్నిటితో బాధపడతాం. ఇది పూర్తి హైజీనిక్, అలానే ఆర్గానిక్ కాంబినేషన్స్తో తయారు చేసినటువంటి ఐస్ క్రీమ్. అందుకని చాలా ఫాస్టెస్ట్ గ్రోయింగ్, మ్యాంగ్లూరు కేంద్రంగా మొదలైనటువంటి వ్యవస్థ ఇది. చాలా వేగంగా దక్షిణాది మొత్తాన్ని కూడా విస్తరించింది. ఇప్పుడు వీటన్నిటికీ కూడా ఒక సప్లై చైన్ని తిరుపతి కేంద్రంగా హ్యాంగో ఏర్పాటు చేసింది. ఎందుకంటే అన్ని రాష్ట్రాలకి పంపడానికి మధ్యస్థంగా ఉండేటువంటి ప్లేస్ ఇది అని చెప్పని డిసైడ్ చేసింది. రిలయన్స్ సంస్థ కూడా క్యాంపా కోలా లాంటి ప్రోడక్ట్ని రాయలసీమ కేంద్రంగానే ఉత్పత్తి చేసి పెద్ద ప్లాంట్ని ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కూర్చుకున్నారు. దాదాపు 1,500 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్స్ పెడుతున్నారు. వీటన్నిటికీ కూడా క్లియర్ పిక్చర్ ఉంది. అంటే ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి సంబంధించినటువంటివి కూడా రాయలసీమలో మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే కాదు, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందినటువంటి ప్లాంట్లు, ఫ్యాక్టరీలు కూడా రాయలసీమను వేదికగా ఎంచుకోండి. ఎందుకంటే జియోగ్రాఫికల్లీ సెంట్రల్లీ లొకేటెడ్, అటు ఇటు కూడా ట్రాన్సిట్ హబ్స్గా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి ప్రాంతాలు కాబట్టి రాయలసీమలో ఇలాంటి పరిశ్రమలు వస్తున్నాయి. వీటి వలన అటు పారిశ్రామిక యాక్టివిటీ పెరుగుతుంది, ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాలు జరుగుతాయి, ఉపాధి మార్గాలు కూడా పెద్ద ఎత్తున పెరుగుతాయనేటువంటి ఆశాభావం కలుగుతుంది.